ఈరోజు చాయ్ బ్రేక్ అనే హోటల్ని ఇక్కడ సోదరుడు రవి వర్మ మరి అనిల్ ఉన్నత విద్యాలు చదివి ఈ ప్రాంతంలో రాయలసీమ వెనుకబడిన ప్రాంతంపై అనేక పోరాటాలు చేశారు. మరి ఈ ప్రాంతాన్ని వలసలు అరికట్టాలని చెప్పి ఎలాగైనా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే ముఖ్యం, దానికి మేమే ఆదర్శంగా ఉండి ఈ ప్రాంతంలో వలసలు అరికట్టాలని చెప్పి వారు ఈరోజు ఒక ఛాయ్ బ్రేక్ ద్వారా ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వారు ఇతరులకు ఆదర్శ మార్గంగా ఇక్కడే ఉండి ఈ టౌన్లోనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా బ్రతకొచ్చు అని చెప్పి వారు ఆదర్శంగా తీసుకొని ఈరోజు వారు యువతకు ఆదర్శంగా ఇక్కడ ఒక ఛాయ్ బ్రేక్ని ఏర్పాటు చేశారు. నిజంగా వారికి ఈ వ్యాపారం ఇతరులకు మార్గదర్శకంగా ఉండి అన్ని రకాలుగా వాళ్ళకి వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన అధినేత జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి, సోదరి కృష్ణమ్మ గారికి, అలాగే సలీం గారికి, వెంకటరమణ, జగదీష్, శేక్షాలన్న గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులు అయితేనేమి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సోదరుడు అనిల్ గారికి కానీ రవి వర్మకు కానీ ఈ వ్యాపారం దినదిన వృద్ధి చెంది అన్ని రకాలుగా వారు సుఖమయ జీవితాన్ని గడపాలని చెప్పి ఆశిస్తూ, అలాగే రాబోయే ఈ కాలంలో ఈ ప్రభుత్వం కూడా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రధానమంత్రి యోజన అయిన ముద్రా లోన్స్ కానీ, అలాగే చంద్రబాబు నాయుడు కూడా యువతని గుర్తించి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వలసలు పోకుండా స్కిల్ డెవలప్మెంటే ఏ పథకాలు ఉంటే అవన్నీ లబ్ధి చేకూరేందుకు ఏ సెక్యూర్ లేకుండా కూడా ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 5 లక్షల రూపాయలు కూడా సెక్యూరిటీ లోన్ మంజూరు చేయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు సారు డిమాండ్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఇక్కడ ఒక యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మా ప్రభుత్వం త్వరలోనే కృషి చేస్తుందని ఆశిస్తూ ఈ చాయ్ బ్రేక్ దినదిన వృద్ధి చెంది వారు మరింత వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆదోని పట్టణంలో స్థానిక కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా చాయ్ బ్రేక్ను బల్లేకల్ గ్రామానికి చెందినటువంటి రవి వర్మ మరియు అనిల్ ఇద్దరు స్నేహితులు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా ఈరోజు చాయ్ బ్రేక్ పాయింట్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఇచ్చేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే కృష్ణమ్మక్క గారు, సలీం గారు, మరి మిగతా నాయకులందరూ ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఇప్పుడే ఆ యొక్క ఛాయ్ని కూడా మేము ఆస్వాదించాము, చాలా టేస్టీగా ఉంది. అందరూ ఆదోని పట్టణానికి చెందినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలు కూడా ఈ చాయ్ బ్రేక్ పాయింట్ను సందర్శించాల్సిందిగా, ఆ యొక్క టేస్టీ ఛాయ్ని ఒకసారి ఆస్వాదించాల్సిందిగా నేను ప్రజలకందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా రకాల టీలు లభ్యమవుతాయి, అంటే చక్కెరతో పాటు బెల్లం టీ, మరి మిగతా కాఫీ, లెమన్ టీ, ఇలా వివిధ రకాల, అంటే మనిషి మైండ్ రిలాక్స్ కావడానికి భారతదేశంలో అతి తక్కువ ధరతో దొరికేది ఛాయ్. సో ప్రజలందరూ వచ్చి ఈ యొక్క సెంటర్ను విజిట్ చేసి టీని ఆస్వాదించాల్సిందిగా నేను ప్రజలకందరికీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ రవి వర్మని, అనిల్ని అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే నిన్న ఈ ప్రారంభోత్సవానికి రావాలని నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు తెలియజేశారు. శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తులు మేము. సరే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం ద్వారా అనుకున్నాం. కానీ శ్రీకాంత్ రెడ్డి పేద ప్రజలు, టాలెంటెడ్ పీజీ చేసి ప్రభుత్వం మీద పడుకోకుండా మనమంతా చూస్తున్నాం. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాల కోసం మాకు రెజ్యూమ్స్ పంపిస్తున్నారు. ఇది ఆదోని నియోజకవర్గంలో మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక రిసెషన్ ఇది ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అంత ఈజీగా దొరకట్లేదు. సో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కానీ యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి
ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త భరోసాని ఇచ్చినందుకు ఈరోజు ప్రజలందరూ పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. నేను ప్రతి ఒక్క యువతకు తెలియజేసేది ఒక్కటే, ఆ ఉపాధి దొరికేంత వరకు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలను నిరాశ చేయకోకుండా ఏదో ఒకటి మీకున్నటువంటి స్కిల్, మీకున్నటువంటి టాలెంట్లో ఏదో ఒక వ్యాపారమో ఇంకో బిజినెస్ చేసుకో మోదీ గారు ముందుకెళ్తారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి రవివర్మ గారికి, అనిల్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్కేడి కాలనీ, కింగ్ ప్యాలెస్ ఆపోజిట్ మన రవివర్మ, అనిల్ ఇద్దరు స్నేహితులు డిగ్రీ చదివి పీజీ చేసి ఈరోజు ఒక మంచి నిర్ణయంతో ప్రజలకి ఒక మంచి క్వాలిటీమైన హోటల్ తెచ్చాలని వాళ్ళు ఒక మంచి మనసుతో ఈరోజు వినాయక చవితి ఈరోజు హోటల్ ఓపెనింగ్ చేసినారు. దాన్ని మా అక్క కృష్ణమ్మక్క, మన ప్రాణ స్నేహితుడు శ్రీకాంత్ అన్న, మల్లపన్న, మేమందరూ విచ్చేసినాము. ఇక్కడ స్వచ్ఛమైన రాగి పాత్రలలో మరియు స్వచ్ఛమైన బెల్లంతో, స్వచ్ఛమైన పాలుతో ఒక క్వాలిటీ గల చాయ్ బ్రేక్ అని ఓపెనింగ్ చేసినారు. కాబట్టి ఆధునిక ప్రజలందరూ ఈ హోటల్కి విచ్చేసి మంచి చాయ్ తాగి, ఇప్పుడు మా మల్లపన్న చెప్పినట్ల మా భారతదేశంలో ఏది చీప్ అండ్ బెస్ట్ అంటే చాయ్. మా మోదీ గారు కూడా చెప్తారు చాయ్ వాలాతోనే నా ప్రారంభం అని. అలాంటి క్వాలిటీ చాయ్ ఇక్కడ తాగాలని మన ఆధునిక ప్రజలందరికీ విన్నపిస్తున్నారు. కింగ్ ప్యాలెస్ దగ్గర చాయ్ బ్రేక్ హోటల్ ప్రారంభించడం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే పీజీ చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన యువకులు ఈరోజు చాలా మంది కూడా మన ఆదోన్లో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి ఎక్కడ చూసినా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏ ఉద్యోగాలు తల్లిదండ్రులు ఇప్పిస్తారా, ఎట్లా చేద్దామా అనే ఒక ఆలోచనతోనే ఉన్నారు తప్పితే మేము సొంతంగా ఏదైనా ఒకటి చెయ్యాలనే దృక్పథంతో ఎవరు ముందుకు లేరు. కానీ వీళ్ళిద్దరిని కూడా నిజంగా రవివర్మని, అదే అనిల్ గారిని, ఇద్దరిని నేను అభినందిస్తున్నాను. దానితో పాటు వాళ్ళకు ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులను అభినందిస్తున్నాం. మామూలుగా అయితే ఏదైనా పిల్లలు మేము పెట్టుకుంటామంటే మీకు తెలియదు, మీరు కామ్గా ఉండండి, మీరు నష్టపోతారేమన్న భయంతో కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఈ తల్లిదండ్రులు ముందుకు వచ్చి మీ అంట మేము ఉంటాం, మీరు పెట్టుకోండి అనే ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి చర్య అనే చెప్పాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఇలాగే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసిన తర్వాత, పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడో దూరంగా ఉండి మీరు ఉద్యోగం సంపాదించండి, 10,000 15,000 పర్వాలేదు అని చెప్పే తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు. కానీ మీరు సొంత కాళ్ళతో పెట్టి 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు వీళ్ళిద్దరు పెట్టడం అనేది చాలా హర్షాతిరేకం. నిజంగా అభినందిస్తున్నాము. దీంతో పాటు ప్రభుత్వం ఎన్నో వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తుంది. ఆ లోన్స్ కూడా వాళ్ళు తీసుకొని, ఇప్పుడు అన్న చెప్పారు ముద్ర లోన్స్ అని, నిజంగా ఇట్లాంటివి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు ముందుకు ఎదగాలని, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆదోన్లో ఉన్నటువంటి యూత్ కూడా ముందుకు వెళ్ళి మరిన్ని ఇట్లాంటివి నాట్ ఓన్లీ చాయ్ బ్రేక్, ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఎన్నో రంగాల్లోన మీరు ముందుకు వెళ్తే చాలా రంగాలు ఈరోజు ప్రతిదీ మనం చేసే పని బాగుంటే 100% సక్సెస్ అవుతాము. దానికి చాలా మంది కూడా యువ అనే దాంట్లోనే మనం చూడొచ్చు, చాలా మంచిగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వెళ్ళి ఇట్లాంటివి చేయాలని చెప్తూ, మరి అదేవిధంగా తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్ తరంలోన మేము ఎమ్మెల్యే గారి సహకారంతో, కూటమి నాయకులు వాళ్ళందరితో కలిసి కూడా ఆదోనిలోన ఎక్కువగా పారిశ్రామికంగా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇంతకుముందు మేము ఎలక్షన్లోన హామీలు ఇచ్చాం, ఖచ్చితంగా ఆదోనిని డెవలప్మెంట్గా చేసి చూపిస్తామని. దానికి కట్టుబడి ఉంటాం. ఇట్లాంటి యువకులకు ఇంకా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే మన శ్రీకాంత్ రెడ్డి అన్న చెప్పారు, ఇక్కడ వలసలు ఎక్కువగా పోయే ప్రాంతం కాబట్టి ఈ వలసల నివారణ కోసమైనా ఆదోనిలోన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. పారిశ్రామికంగా కూడా ఆదోనిని ఇంతకుముందు ఏ విధంగా అయితే 2వ ముంబైగా ఉందో దాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులు మల్లపన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, ఉమ్మి సలీం గారికి, సుజ్ఞానమ్మ గారికి, మిగతా నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీడియం వారికి, అదేవిధంగా టీడీపీ నాయకులకు, జనసేన మల్లప్పన్న గారికి, ఉమ్మి సలీం అన్న గారికి, అక్క
ఏకైక మహిళ ఆదోని తెలుగుదేశం నాయకురాల అక్కగారికి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఆదోనిలో ఒక యువత అంటే కేవలము వాళ్ళ యొక్క చదువుకున్న పీజీలు అయితేనేమి, ఐఏఎస్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఉద్యోగాలు లేక మన రాష్ట్రంలోనైతేనేమి, మన జిల్లాలో అయితేనేమి, మన ప్రాంతంలోనైతేనేమి ఎంతోమంది చెడు వ్యసనాలకి గురవుపోతుంటారు. మద్యం అయితేనేమి, మటక అయితేనేమి, ఇవన్నిటికీ కూడా గురి కాకుండా వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఈ యొక్క టీ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఒక చరిత్ర ఉంది. దాదాపు 4 సంవత్సరాలు 2019 డిసెంబర్ 22వ తేదీన రాయలసీమ ఈ రాష్ట్రం రాయలసీమలో నీళ్లు నిధులు, కరువు కాటకాలు, వలసలు ఇవన్నీ ఆపాలని ఎన్నో ఉద్యమాలలోన ఈ యొక్క రవి వర్మ అయితేనేమి తమతో కలిసి ఎంతో మంది యూత్ స్టూడెంట్ కూడా పాల్గొని మరి రస్తరాకులు అయితేనేమి, పాదయాత్ర అయితేనేమి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ముందుండి ఈ ఉద్యమాలు కొనసాగించారు. ఆ ఉద్యమాలలోనే భాగంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దాన్ని గుర్తించాలా. ఆ యొక్క గుర్తించకుండా కేవలం ఒక విద్యార్థులు ఉద్యోగాలు లేక వ్యసనాలకు గురైనప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి కల్పించాలని, ఎందుకంటే ఇప్పుడు కూటమి యొక్క ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కూటమి యొక్క ప్రభుత్వంలోనే మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా ఇలాంటి యువతకు ఏదన్నా ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి, బీసీ కార్పొరేషన్ల కింద మరి బ్యాంకులలో ఏదైనా లోన్ ఇస్తే ఇలాంటి విద్యార్థులకైతేనేమి, ఇలాంటి ఉద్యోగాలు లేని యువతకైతే ఇలాంటివి ఏదో ఒకటి ఉపాధి కల్పించి వాళ్ళ యొక్క వ్యసనాలను దూరం చేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ మరి ఈ యొక్క టీ స్టాల్ని బాగా నడుపుకొని నాణ్యమైన పాలతో, నాణ్యమైన బెల్లంతో ఈ యొక్క టీ స్టాల్ ఇంకా ముందుకు కొనసాగించాలని ఆదోని ప్రజలంతా కూడా ఇక్కడ వచ్చి దీనికి ఒక ప్రోత్సహించి వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆశీర్వాదము, తర్వాత వచ్చిన నాయకులందరూ కూడా వాళ్ళకి యొక్క మరి ఎప్పటికీ వెన్నంటూ మేము ఉంటామని ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు అన్న శ్రీకాంత్ రెడ్డి అన్న కూడా ఎంతో కష్టపడుతున్నాడు ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఒకప్పుడు మాట ఇచ్చాడు, ఆయన అడుగుల్లో అడుగులేసారు యూత్. అందుకని అది మర్చిపోకుండా దయచేసి మీరందరూ కూడా ఇలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ అందరికి వచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నూతన ఛాయ్ బ్రేక్ ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే పెద్దలు శ్రీకాంత్ రెడ్డి అన్న గారు, అలాగే మల్లప్పన్న గారు, ఉమ్మి సలీం అన్న గారు, తర్వాత కృష్ణమక్క గారు, సుజ్ఞానమక్క, గంగనన్న గారు అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఆదోని పట్టణంలో ఛాయ్ బ్రేక్ ఇక్కడ నాణ్యమైన ఛాయ్ ఉంటుంది. క్వాలిటీ పరంగానే ఇక్కడ మేము ప్రొసీడ్ అవుతాము. ఆదోని పట్టణ ప్రజలు కూడా ఇక్కడికి సందర్శించాలని కోరుకుంటున్నాం. అన్ని ఐటెంలు గ్రీన్ టీ, లెమన్ టీ, తర్వాత బాదం టీ, స్పెషల్ రాగి మాల్ట్, తర్వాత ఉస్మానియా బిస్కెట్స్, సమోసా, టోటల్ ఎనీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నా పేరు రవి వర్మ. సాయి కాలేజ్ ఆర్ ఇక్కడ కింగ్ ప్యాలెస్ 0 రోడ్, ఎస్కర్ కాలనీ 0 రోడ్.